ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం భగవద్గీతలో 1వ అధ్యాయం 36వ శ్లోకం తెలుసుకుందాం. నిహత్య దార్తరాష్ట్రాన్ నహక్క ప్రీతి సౌజనార్దన పాపమే వాశ్రయే దస్మాన్ హత్యైత నాతతాయినః. అర్జునుడు ఇలా అంటున్నాడు, ఓ జనార్దన, ధృతరాష్ట్రుని కుమారులను చంపిన తర్వాత మనకు ఏమి ఆనందం వస్తుంది? వాళ్ళు దుర్మార్గులైనా వారిని చంపితే మనకు పాపమే వస్తుంది. ఈ శ్లోకంలో అర్జునుడి మనస్సులో ఉన్నటువంటి ఒక గొప్ప సందేహం బయటపడుతుంది. ఏంటిదేదంటే, యుద్ధం ప్రారంభం అవ్వబోతుంది, కానీ అర్జునుడి లోపల యుద్ధం మొదలైంది. అతను తనలో తాను అడుగుకుంటున్నాడు, ఏమని? ఈ యుద్ధం గెలిస్తే నాకు నిజంగా సంతోషం కలుగుతుందా అని. ఇది చాలా లోతైనటువంటి ప్రశ్న. అర్జునుడు అనుకుంటున్నాడు, యుద్ధం చేస్తే గెలిస్తే, ఆ యుద్ధం చేయడం వల్ల, గెలవడం వల్ల, వీళ్ళందరినీ చంపడం వల్ల నాకు సంతోషం కలుగుతుందా నిజంగా అని చెప్పేసి ప్రశ్నించుకుంటున్నాడు. మరి అర్జునుడికి ఏ విధమైనటువంటి సందేహం కలిగిందో మన జీవితంలో మనకు కూడా చాలాసార్లు ఇలా వస్తుంది. ఏదైనా ఒక చేయరాని పని చేసినా, మాట్లాడకూడని మాట మాట్లాడినా అనిపిస్తుంది, అరే నిజంగా నేను ఈ మాట మాట్లాడిన నాకు సంతోషం కలుగుతుందా అని మన మనసు కూడా మనల్ని ఎన్నోసార్లు ప్రశ్నిస్తుంది, ఇది సరైందా అని. ఓకే, అర్జునుడు అడుగుతున్నాడు, వారిని చంపితే మనకు ఆనందం వస్తుందా? ఇక్కడ ఒక గొప్ప సత్యం ఉంది. ఏంటి అంటే, ప్రతి గెలుపు సంతోషాన్ని ఇవ్వదు. ఉదాహరణకు, మనం ఎవరిపైన కోపంతో గెలిచామనుకోండి, అప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుందా? అస్సలు ఉండదు. అయ్యో ఎందుకు కొట్లాడినా కొద్దిగా సర్దుకుంటే బాగుంటుండే కదా. ఎవరో ఏదో మాట్లాడుతుంటారు, మాట్లాడిన ప్రతిదానికి మనం సమాధానం ఇస్తే ఒక్కొక్కసారి మనమే బాధపడాల్సి ఉంటుంది. అలాగే అర్జునుడు కూడా ముందే అర్థం చేసుకున్నాడు, ఈ యుద్ధం గెలిచినా నా మనసుకు శాంతి ఉండదు అని. ఇంకా అర్జునుడు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళని చంపితే పాపం వస్తుంది అని చెప్తున్నాడు. ఇది 2 విధాలుగా చూడవచ్చు మనం. ఒకటి, కరుణతో వచ్చిన భావం, అంటే అర్జునుడికి హింస చేయాలనిపించడం లేదు, అందుకే కరుణతో ఆ భావం వచ్చిందన్నట్లు. నెక్స్ట్, ఇది అయోమయం కూడా. ఎందుకంటే అర్జునుడు పూర్తి ధర్మాన్ని అర్థం చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు దుర్మార్గులు, అతతాయులు, సమాజానికి హాని చేస్తున్నారు. అప్పుడు వారిని ఆపడం ధర్మం కాదా? అంతే కదా. ధర్మం తప్పిన వాళ్ళను ఏం చేయాలి? వాళ్ళు ధర్మాన్ని తప్పుతున్నారు అంటే వాళ్ళని ఆపాలి. అదే చెయ్యాలనుకుంటున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అర్జునుడేమో అయోమయంలో పడుతున్నాడు, కరుణతో నిండిన, ప్రేమతో నిండిన హృదయంతో ఉన్నాడు అర్జునుడు. ఓకే, ఇక్కడ మనం వాళ్ళని ఏమంటున్నాడు ఇక్కడ అంటే, అర్జునుడు వాళ్ళను ఆతతాయిలు అంటున్నారు, తెలుసుకున్నాం కదా. ఆతతాయి అనే పదానికి అర్థం తెలుసుకుందాం మనం. ఆతతాయి అంటే ఇతరుల ఆస్తిని దోచేవాడు, అగ్ని పెట్టేవాడు, విషం పెట్టేవాడు, అన్యాయం చేసేవాడు. అర్జునుడికి తెలుసు వాళ్ళు తప్పు చేస్తున్నారు, కానీ అయినా కూడా అతను వెనక్కి తగ్గుతున్నాడు. వాళ్ళు తప్పు చేస్తున్నా కూడా అర్జునుడు భయపడుతున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు, వెనక్కి తగ్గుతున్నాడు. మరి మన జీవితంలో మనం కూడా
చాలాసార్లు ఇలా వెనకంజ వేస్తుంటాం. మనకంటే ఇష్టం ఉన్న వాళ్ళపైన తప్పు చేశారనుకో, వాళ్ళ తప్పు అని చెప్పడానికి కూడా మనం కూడా ఎన్నోసార్లు వెనకాడతాం. ఇంకా మళ్ళీ జీవితంలో మనతో మాట్లాడరో అనే భయం కూడా ఉంటుంది. ఓకే, అర్జునుడికి లోపల 3 భావాలు కనిపిస్తాయి. కరుణ, వాళ్ళని చంపకూడదు అని. 2, భయం, పాపం వస్తుంది అని. నెక్స్ట్ మోహం, వాళ్ళు మనవాళ్ళు అని. ఈ 3 కలిపి అతనిని అయోమయంలోకి నెట్టాయి. మన జీవితంలో మనము కూడా అన్యాయం చేసేది చూస్తుంటాం, ఆపగలము కూడా. కానీ మీరేమనుకుంటారంటే పర్వాలేదులే నాకెందుకు అని అనుకుంటారు. ఇది అర్జునుడి యొక్క పరిస్థితి. ఎలా అంటే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే తప్పు చేస్తుంటారు, మీరు చెప్పాలి ఇది తప్పు, ఇది చెయ్యొద్దు అని. కానీ మీరేమనుకుంటారు, నా వాళ్ళే కదా అనే ఒక ప్రేమ, మోహం అడ్డుపడుతుంది. అందుకే అక్కడ చెప్పడానికి వెనక ముందు అవుతుంటారు. ఓకే, ఈ శ్లోకం మనకు ఏం చెప్తుంది అంటే, కేవలం మంచితనం సరిపోదు, సరి అయిన అవగాహన కూడా కావాలి. అవగాహన మీన్స్ జ్ఞానము. అర్జునుడు మంచివాడే, కానీ స్పష్టత లేదు. మనం కూడా ఏం ఆలోచించాలంటే, మన జీవితంలో ఎక్కడైనా ఏదైనా ఒక సన్నివేశంలో మనం ఎదుర్కోవాల్సిన దాంట్లో ఏం ఆలోచించాలి, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, నాకు ధర్మం తెలిసి కూడా నేను ఆ ధర్మాన్ని వదిలేస్తున్నానా, నేను తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉన్నాయా లేదా. ఆ నిర్ణయాలు తీసుకునేటివి ఏం చేస్తామంటే, మనకున్నటువంటి ఆ బంధాలపైన ఆ భావోద్వేగం చూపిస్తుంటాం. ఆ భావోద్వేగం ఆధారపడి ఉంటుంది. భావోద్వేగాల మీద ఆధారపడినప్పుడు మనం ధర్మాన్ని పాటించలేం, నిజం చెప్పలేము, మొహమాట పడుతుంటాం. కాబట్టి మనం మొహమాట పడినప్పుడు అక్కడ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకుంటే మనం చేసేది సరి అయిందా సరికాందా అనేది మనకు అర్థమవుతుంది. చివరికి గెలుపు మాత్రమే ముఖ్యం కాదు, అది ధర్మపరమైనదా అన్నది ముఖ్యం. కరుణ ఉండాలి, కానీ కర్తవ్యాన్ని వదలకూడదు. మోహం తగ్గాలి, జ్ఞానం పెరగాలి. సత్యం ముందు భావోద్వేగం నిలవకూడదు. అంటే ధర్మం తెలిసి కూడా దాన్ని చేయకపోవడం అదే మన తప్పు అవుతుంది, నిజమైన తప్పు అవుతుంది. అందుకే సత్యం ముందు భావోద్వేగం నిలవకూడదు. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి ఇంతకు మనం ఇంతసేపు తెలుసుకున్నది అంటే, అర్జునుడు తన బంధువులను స్నేహితులను చంపి గెలిచినా కూడా నిజమైనటువంటి ఆనందాన్ని నేను పొందుతానా అని అంటున్నాడు. అది నిజమైన ఆనందం ఉండదని అంటున్నాడు. ఆయనకు తెలుసు, అందరూ చనిపోయిన తర్వాత నాకేం ఆనందం ఉంటుంది, వాళ్ళు దుర్మార్గులైనా సరే వాళ్ళను హతమారిస్తే నాకే పాపం వస్తుంది. మరి ఎందుకు ఆయన ఇవన్నీ ఆలోచిస్తున్నాడంటే, ఆయనకు కరుణ, మోహము, పాప భయం ఈ 3 కలిసి అందుకే అతడు భావోద్వేగంలో పడిపోయాడు. ఆ అయోమయంలో పడిపోయి తన యొక్క కర్తవ్యాన్ని తాను మరచిపోతున్నాడు. అందుకే ఈ శ్లోకం భావోద్వేగము, ధర్మము ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి అర్జునుడి యొక్క అంతర్గత సంఘర్షణ తెలియచేస్తుంది. మనందరికీ తెలుసు, అర్జునుడికి వాళ్ళు చేసింది తప్పు అని తెలుసు, కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ కరుణతో ఆయన వెనకంజ వేస్తున్నాడు. వాళ్ళను చంపినా నాకు పాపం వస్తుంది, దుర్మార్గులే వాళ్ళు, కానీ నేను ఎందుకు చంపాలి అనే ఆలోచన వచ్చింది అర్జునుడికి. ఇది ఈ శ్లోకం యొక్క అంతరార్థం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.